తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కలైంగర్ కరుణానిధి చేసిన సేవలు వెలకట్టలేనివని తమిళనాడు రాష్ట్రానికి చెందిన సంజీవ్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కలైంగర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలిపేందుకు దక్షిణ భారతదేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో బైక్ యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట వరకు చేరుకుని ఆయనకు అందించిన సుపరిపాలనపై కరపత్రాలను అందిస్తున్నానని తెలిపారు. ఈ యాత్రలో భాగంగా హైదరాబాద్, విజయవాడ ప్రాంతంలో పర్యటించనున్నానని తెలియజేశారు. ఈ యాత్రను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారని వివరించారు. ఈ సందర్భంగా కలైంగర్ కు భారతరత్న ఇవ్వాలని కోరారు. నమస్కారం, నా పేరు సంజీవిని. నేను 30 ఏళ్ళుగా డిఎంకే అభిమానిగా ఉన్నాను. ఈ నెల 3వ తారీఖు తమిళనాడు ముఖ్యమంత్రి ఎఫ్కే స్టాలిన్ గారు ఈ 2 వీలర్ యాత్రని ఉద్ఘాటన చేశారు. ఈ ఉద్దేశం ఏమంటే, మన సౌత్ ఇండియా వచ్చి మనకు ఇంగ్లీష్లో వచ్చి సౌత్ ఇండియా, అది తమిళ్లో మా మాటలో చెప్పాలంటే ఇది ద్రావిడ నాడు. ద్రావిడ అంటే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, కేరళ ఇదంతా ఒకటే. మనం అంతా అన్నతమ్ములు ఉన్నాము. ఈ రాష్ట్రం ఏమేమి కొత్తగా ఏం చేసినాము, తమిళనాడు ఏమేమి చేస్తున్నాము, ఈ లెటర్లు వేసుకుని ఇక్కడ ఇచ్చి మేము ఈ ప్రజలకంతా ఈ నోటీసు ఇస్తూ ఉన్నాము. ఈ నోటీసులో అంతా ఉండేది ఈ ద్రావిడలో ఏమేమి చేశారని దీన్ని ప్రజలకు ఇచ్చి అక్కడి నుంచి తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, మళ్ళీ తమిళనాడు వచ్చి తమిళనాడు నుంచి ఇక్కడ కర్నూలు జిల్లాలో కర్నూలు ఉన్నాను. చాలా గొప్పగా జనాలంతా ప్రజలంతా మనకి ఎంకరేజ్ చేసి ఉన్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయి హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, ఒంగోలు